ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో బానిస బ్రతుకు. బానిస బ్రతుకు అంటే ఒకప్పుడు పూర్వకాలంలో వేరు, కానీ ఇప్పుడు అర్థం మాత్రం మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి మనము బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం. అది అమ్మాయి అయినా కావచ్చు, అది అబ్బాయి అయినా కావచ్చు, అది డ్రింకింగ్ అయినా కావచ్చు, స్మోకింగ్ అయినా కావచ్చు, అది ఏదైతే నిన్ను చెడగొట్టేది అది ఏదైనా కావచ్చు, చెడు స్నేహము, చెడు అలవాట్లు, అది ఏదైనా కావచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస అయిపోయావు, బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు. నీ మీద నువ్వు కంట్రోల్ తప్పిపోయావు. అది లేకపోతే ఉండలేవు, ఆ వ్యక్తి లేకపోతే ఉండలేవు, ఆ వస్తువు లేకపోతే ఉండలేవు, అది తాగపోతే ఉండలేవు, అది పీల్చకపోతే ఉండలేవు, అది లేకపోతే నువ్వు లేవు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నీ బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస అయిపోయావు. నీలో మార్పు రాదా? నీకోసం కుటుంబం బాధపడుతుంది, నీకోసం కుటుంబం ఏడుస్తుంది, నీకోసం నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీకున్న ఎవరైతే ఉన్నారో నీ వెనక వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అయ్యో నా బిడ్డ మారలేదు, అయ్యో నా కొడుకు మారలేదు, అయ్యో నా కూతురు మారలేదు, అయ్యో మా ఆయన మారలేదు, అయ్యో మా ఆవిడ మారలేదని వీటన్నిటి గురించి నీ కుటుంబం బాధపడుతుంది, నీ కుటుంబం ఏడుస్తుంది, నీ కుటుంబం కన్నీరు కారుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ను వదిలిపెట్టకపోతే బానిస అయిపోయావు. కుక్కలాగా పడి ఉంటున్నావు. చీయన్నా చాన్న అది ఏమన్నా కానీ నువ్వు విలువ లేని బ్రతుకు, చీచా అన్న బ్రతుకు, నీచంగా మాట్లాడినా కానీ అక్కడే పడి ఉంటున్నావు. అది లేకపోతే నేను ఉండలేను, అది తాగపోతే నేను ఉండలేను, అది పీల్చకపోతే నేను ఉండలేను, అది నా దగ్గర నాకు రాకపోతే, నాకు కలవకపోతే, నా చేతిలోకి రాకపోతే నేను ఉండలేనని పిచ్చోడు అయిపోతున్నావు, సైకోలాగా మారిపోతున్నావు, ఒక వేస్ట్ వ్యక్తిగా మారిపోతున్నావు. గుర్తుపెట్టుకో డియర్ యువత, గుర్తుపెట్టుకో. నీ కెరీర్ వేరు, నీ భవిష్యత్తు వేరు, నీకున్న ఎయిమ్స్ వేరు, నీకున్న డ్రీమ్స్ వేరు, నీకున్న ఎయిమ్స్ వేరు, నీకున్న విజన్ వేరు. గుర్తుపెట్టుకో. వాటిని మరచి అవి కొద్దనుకొని, అవి కాదనుకొని, ఈ తాత్కాలికమైన ఈ ఆనందాల కోసం, తాత్కాలికమైన 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంటలో ఉన్న ఈ ఆనందం కోసం బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు యువత. ఎవరైనా కావచ్చు, అది ఏదైనా మనల్ని చెడగొట్టేది ఉంటే అది వేస్ట్, మనకు అవసరం లేదు. అది అబ్బాయి అయినా మనకు అవసరం లేదు. ఆడు ఐ లవ్ యూ చెప్పాడా, నేను ప్రేమిస్తానన్నా మనకు అవసరం లేదు. నీ భవిష్యత్తు నీకు ముఖ్యం. అరే నేను డ్రింకింగ్ వెళ్ళి తాగుదాం, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, స్మోకింగ్ చేద్దాం అని నీ ఫ్రెండ్స్ చెప్తే అవసరం లేదు. నిన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నా, వద్దు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను రాను, నా వల్ల కాదు, నేను అట్లా చేయనని నువ్వు కరాఖండిగా చెప్పు. మొహమాట పడద్దు. స్టార్టింగ్లో కొత్తగా ఆనందంగా ఉండిద్ది, కొత్తలో స్వీట్గా ఉండిద్ది, స్టార్టింగ్లో ఎంతో హాయిగా ఉండిద్ది. తర్వాత దిగిన తర్వాత నీకు చుక్కలే. నువ్వు నీ జీవితం ఎందుకు ఈ లైఫ్లోకి వచ్చాను, ఎందుకు ఈ బ్రతుకు నాది, ఎందుకు ఇలా దిగజారిపోయానని నువ్వు ఆలోచించుకుంటే ఉపయోగం లేదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో యువత, బానిస బ్రతుకు మనకొద్దు. దేనికి బానిసయ్యో గుర్తుపెట్టుకో. నీ బ్యాడ్ హ్యాబిట్స్కి, అది ఏదైనా కావచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, లేకపోతే ఒక ప్రేమిస్తున్నారు, ఒక ప్రేమకైనా, ఒక ఫోన్కైనా, నీకున్న ఏదైనా సరే నీ కెరీర్ని కించపరిచేది, నీ కెరీర్కి అడ్డొచ్చేది, అది ఏదైనా సరే నీకు వేస్ట్, అది వద్దు, మనకు అనవసరం. డియర్ ఫ్రెండ్స్, గుర్తు, మీ మీద మీకు కమిట్మెంట్ కోల్పోతున్నాం, మీ మీద నిగ్రహ శక్తి కోల్పోతున్నారు. మీరు నిగ్రహ శక్తి కోల్పోయి ఒక జంతువులాగా ప్రవర్తిస్తున్నారు, ఒక మనిషిలాగా ప్రవర్తించట్లా. ఆ మత్తులో ఏం చేస్తున్నారో, తల్లి చెల్లి భార్య పిల్లలు అనేది తేడా లేకుండా అందరి మీద అఘాయిత్యం చేస్తూ, అందరినీ మానభంగాలు చేస్తూ, అందరినీ నువ్వు అత్యాచారాలు చేస్తూ, అవసరమైతే చంపేస్తున్నావు. మత్తులో చంపేస్తున్నావు. ఇన్ని చూడట్లేదు, టీవీలో చూడట్లేదా, పేపర్లో చూడట్లేదా, సోషల్ మీడియాలో చూడట్లేదా, ఎక్కడ చూడట్లేదు. ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా హత్యలే, ఎక్కడ చూసినా దోపిడీలే, ఎక్కడ చూసినా ఈ మత్తు వల్ల జరిగాయి. డియర్ ఫ్రెండ్స్, యువత, గుర్తుపెట్టుకో. ఈ మత్తులో చిత్తైపోయి నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని లాస్ట్కి జైలు పాలైపోయి కటకటాల వెనక చెప్పకూడదు తింటూ అవసరమా? దయచేసి గుర్తుపెట్టుకుని మత్తు పదార్థాలను వదిలిపెట్టండి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిపెట్టండి, బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉండండి. బ్యాడ్ హ్యాబిట్స్ మనకు అవసరం లేదు. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ సమస్తం లాస్.
మొత్తం కోల్పోయింది, మొత్తం జీరో. గుర్తుపెట్టుకో. బ్యాడ్ హ్యాబిట్స్ మనకొద్దు. బానిస బ్రతుకు మనకొద్దు. బ్యాడ్ హ్యాబిట్స్ వద్దు. బానిస బ్రతుకు మనకొద్దు. నీ బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస బ్రతుకు బతుకుతున్నావు, బానిస అయిపోయావు. పౌరుషం ఉండాలా. మన కుటుంబం ఏమైపోతుంది, మన ఫ్యామిలీ ఏమైపోతుంది, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం. దూరం అయిపోతున్నాం. అయ్యో నా కెరీర్ ఏంది అని నీకోసం బాధపడేవాళ్ళు, నీకోసం టెన్షన్ పడే, నీకోసం ఏడ్చేవాళ్ళు, నీకోసం ఎదురు చూసేవాళ్ళని నువ్వు వదిలిపెట్టేసి వాళ్ళని నీచంగా వాళ్ళని లెక్క చేయకుండా, వాళ్ళని కేర్ చేయకుండా నువ్వు దూరం అయిపోతున్నావు. ఎటు వెళ్ళిపోతున్నావు. గుర్తుపెట్టుకో. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే నీ ఫ్యామిలీకి దూరం అయిపోతున్నావు. బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే నీ కుటుంబానికి దూరం అయిపోతున్నావు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే నీ కెరీర్కి దూరం అయిపోతున్నావు. యువత గుర్తుపెట్టుకో. నీ కెరీర్ నీకు ముఖ్యం. ఒక్కసారి కక్కేసాయి వద్దు, కక్కేసిన దానికి మనకు అవసరం లేదు. ఒక్కసారి నువ్వు వాంతి చేసుకొని మళ్ళీ నువ్వు తింటావా? ఒకసారి కక్కి మళ్ళీ నువ్వు అది తిన్నావు చీచా అని నువ్వు రోతగా ఫీల్ అవుతావు. అదే బాడీ హ్యాబిట్స్ కూడా అదే. ఒక్కసారి వదిలేసిన తర్వాత మళ్ళా వెళ్ళొద్దు, మరలా అటువైపు చూడొద్దు. కక్కిన కూటికి ఆశపడినట్టే, వాంతి చేసుకున్న దానికి మళ్ళీ ఆశపడినట్టే అది కుక్క చేస్తుంది. కుక్క వాంతి చేసుకొని మళ్ళా తింటుంది. అటువంటి బ్రతుకు వేస్ట్. మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా నువ్వు నాకు ఆ హ్యాబిట్స్ కావాలి, వాళ్ళే కావాలి, ఆ స్మోకింగే డ్రింకింగే వాళ్ళే కావాలని ఆ మత్తులోకి వెళ్ళపోవకు. నీ జీవితాన్ని చిత్తు తీసుకో, చచ్చిపోతావు. గుర్తుపెట్టుకో యువత, చచ్చిపోతావు. మనకు అవసరం లేదు. బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసేయి. ఇక నుండి ఒక మనిషిగా, ఇక నుండి ఒక సమాజకర్తగా నువ్వు బ్రతుకు. ఓకే.